ఉదయం లేవడానికి ముందు పరమేశ్వరుని ధ్యానించడం వలన మనం అంతకు ముందు రోజు దుస్వప్నాలు మనకేమైనా కలిగితే వాటిని నివారించుకోవడానికి కూర్మ పురాణం, వామన పురాణం లాంటి గ్రంథాల్లో ఈ 5 శ్లోకాలు చదవడం వలన మనకి ముందు రోజు కలిగిన దుస్వప్న దోషం నివారించబడుతుంది అని చెప్పబడింది. అందులో మొదటి శ్లోకం, బ్రహ్మమురారి త్రిపురాంతకారి భాను శశి భూమిసుతో బుధశ్చ గురుశ్చ శుక్ర శని రాహుకేతవ కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, అగ్ని, సూర్య, చంద్ర, కుజ, గురు, శుక్ర, శని, రాహుకేతు గ్రహములు ఈ ప్రొద్దు నాకు సుప్రభాతం అగునట్లుగా చేయుదురుగాక. భృగుర్వశిష్ఠ క్రతురంగిరాశ్చ మను పులస్త్య పులహస్య గౌతమ రైభ్యో మరీచి చ్యవనో దదక్ష కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. భృగువు, వశిష్ఠుడు, క్రతువు, ఆంగిరసుడు, మనువు, పులస్త్యుడు, పులహుడు, గౌతముడు, రైభ్యుడు, మరీచి, చ్యవనుడు, దక్షుడు మొదలగు ఋషులు నాకు మంచి సుప్రభాతం కలుగునట్లు చేయుదురుగాక. ఇక మూడో శ్లోకంలోకి వెళ్తే, సనత్కుమారశ్చ సనందనశ్చ సనాతనోప్యాసురి సింహలౌచ సప్తస్వరాః సప్తరసాతలాని కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. సనత్కుమార, సనందన, సనాతన, ఆసురి, సింహలుడు మొదలగు వారు సప్తస్వరాలు, సప్త రసాతలాలు సుప్రభాతం అగునట్లుగా అనుగ్రహింతురుగాక. సప్తార్ణవాః సప్తకులాచలాశ్చ సప్తర్షయో ద్వీపవనాని చ సప్త భూరాది లోకాః భువనాని సప్త కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. సప్త సముద్రాలు, సప్తకుల పర్వతాలు, సప్త ఋషులు, సప్త ద్వీపాలు, భూలోకం మొదలైన 7 లోకాలు సుప్రభాతం చేయునుగాక. పృథ్వీ సుగంధా సరసాస్తదానః స్పర్శీ చ వాయుః జ్వలితంచ తేజః నభఃసశబ్దం మహతా సహైవ కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. పంచమహాభూతాలు అనగా భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం నాకు సుప్రభాతం అయ్యే రీతిగా అనుగ్రహించుగాక. ఇత్తం ప్రభాతే పరమం పవిత్రం పఠేత్ స్మరేద్వాశృణుయాశ్చ భక్త్వా దుస్వప్ననాశస్తు ఇహ సుప్రభాతం భవేచ్చ నిత్యం భగవత్ ప్రసాదాత్. ఇట్లా ప్రాతకాలంలో ఈ శ్లోకాలు చదివినా, స్మరించినా, విన్నా చెడు కలల వల్ల వచ్చే చెడు ఫలం లేకుండా ఉంటుంది. పరమేశ్వరుని దయ వల్ల వారికి మంచి సుప్రభాతం అవుతుంది. లేచిన తర్వాత మహాభారతాన్ని, భూమిని, ఆవులను, సరస్వతీదేవిని, వేదవేత్తలను, విష్ణువుని కీర్తించాలని మరొక శ్లోకంలో ఉంది. బ్రహ్మాణం శంకరం విష్ణుం యమం రామం ధనుం బలిం సప్తైతాన్ సంస్మరణే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. బ్రహ్మ, శంకర, విష్ణు, యమ, రామ, ధను, బలి అను 7 స్మరిస్తే వారికి చెడ్డ కళలు కన్న దోషం పోతుంది అని కూడా ఈ పురాణాలు పేర్కొంటున్నాయి.